ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధి ప్రేక్షకులకు ఈ దినమున రక్షణ కొరకైన ప్రత్యక్షతను బట్టి ఈ దినమున మనము అంశముగా మాట్లాడుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, తండ్రి, నీ రక్షణ భాగ్యము యొక్క ప్రత్యక్షత అనే అంశాన్ని బట్టి నా తండ్రి, కూడి తన పిల్లలను నా తండ్రి ఏ రీతిగా చక్కపెట్టుకుంటున్నదో నా ప్రభా, ఆనాడు నీ స్వరక్తం ఇచ్చి మానవుని వృద్ధి చేసి మానవుని కలిగచేసి మానవుడు స్వతహాగా బ్రతుకుతాడు, నన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతాడని చెప్పి నువ్వు ఎంతగానో తలంచావు. కానీ ఈనాటి మానవుడు ఒక తండ్రిని కుమారుడు ఏ రీతిగా వ్యతిరేకిస్తాడో ఆ రీతిగా ఈ మానవుడు నిన్ను వ్యతిరేకించి తప్పి తిరుగుతున్నప్పుడు నీ మనసు తట్టుకోలేక వాళ్ళు పతనం అవుతుంటే, వాళ్ళు పాడవుతుంటే చూడలేక బాధపడుకుంటూ వేయ ప్రయాసాలకు వచ్చిన తండ్రి, రక్షణ ప్రత్యక్షతను బట్టి ఈ దినమున అంశం బోధించన ఇచ్చున్నావు ప్రభువా. నీ చిత్తమైతే ఆ తండ్రి దైవ సన్నిధి కాపరిగా ఈ దినమని నేను ప్రభు మాట్లాడుచుండగా నీ యొక్క ఆత్మ నన్ను దర్శించి నా శరీరం నా మనసులో ప్రవేశించి ఈ దైవ సన్నిధి ప్రేక్షకులకు మంచి వర్తమానము, రెవల్యూషన్ ఫర్ సాల్వేషన్ అనే అంశాన్ని బట్టి, రక్షణ ప్రత్యక్షతను బట్టి ఇదన్న చక్కటి మర్మములతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యములకు వెళ్దాం. దైవ సన్నిధి ప్రేక్షకులకు ఈ దినమున రెవల్యూషన్ ఫర్ సాల్వేషన్ అనే అంశాన్ని బట్టి ఈ దినమున దేవుడు మాట్లాడుచుంటున్నాడు. ప్రియ దైవ సంగమ, ఈ దినమ దేవుడు మనందరికీ ఏ విధమైన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడు అనే దాన్ని బట్టి వినగలిగినటువంటి వారంగా ఉంటున్నాము. బోధించిన వింటున్నట్టు నాకును దేవుని యొక్క కృప, దేవుని సన్నిధి సమీపమునకు దిగి వచ్చి మాట్లాడుతుండగా వినగలిగిన వారమంతయు చక్కగా మంచి మర్మములతో వినుటకు వేగిరపడదాం. ప్రైజ్ ది లార్డ్. ముందుగా వాక్యం తీసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చదువుకున్నట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చాలా మచ్చారు. ఈ దినమున తన ప్రత్యక్షతను కనపరచడానికి దేవుడు ఎంత వేగిరమే, ఎంత వేదనతో రగులుకుంటూ దర్శనమిస్తుంటున్నాడు. ఈ కారణం చేతనంటే, ప్రతి తండ్రి తన పిల్లలను పెరిగి పెద్దవాడైనాక తన జీవితం అయితే ఏదో అయిపోయింది, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏదో నేర్పించాలా, ఎలా బ్రతుకుతారు అని చెప్పినట్టుగా తను ఉన్న పలంగా తను బ్రతికి ఉండగానే తన పిల్లలకు చదువుకున్నటువంటి చదువులు, వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యవసాయం, ఏ వృత్తిలో ఎవడు ప్రావీణ్యత ఉంటాడో ఆ వృత్తిలోకి తన తండ్రి పిల్లలను పంపిస్తూ ప్రోత్సహిస్తూ పిల్లల భవిష్యత్తును బట్టి మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ ఈ తండ్రి కూడా, తండ్రి అయిన దేవుడు కూడా ఆనాడు అబ్రహాంకు వాగ్దానం చేసి
అబ్రాహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి ఆనాడు అబ్రాహాముకు దర్శనమిచ్చి అబ్రాహాముకు ఇస్సాకు పుట్టక మునిపే ఒక వాగ్దానం చేసినటువంటి దేవుడు. నీ పిల్లలు ఇసుక రేణువులను చేతనైతే ఎంచుకో, ఆకాశ నక్షత్రాలను ఎంచుకో అని చెప్పి వాగ్దానం చేసి ఇసాకునిచ్చి, ఇసాకు ద్వారా సంతానం కలిగినప్పుడు, పెద్ద సమూహమైనప్పుడు వారిని ఐగుప్తుకు బానిసలుగా పంపిస్తాను, లేదా వాళ్ళు ఐగుప్తుకు బానిసలుగా ఉంటారని చెప్పి ఆనాడే అబ్రాహాముకు వాగ్దానం చేసినట్టుగా చూస్తుంటున్నాం. ఆ చొప్పుననే వారిని ఐగుప్తు రాజు ఫరోకు బానిసలుగా వాళ్ళు వెళ్ళినట్టుగా, అక్కడ వెళ్ళి వాళ్ళు బాధలు అనుభవిస్తున్నట్టుగా, ఆ బాధలు విని వారి కొరకు ఒక నాయకుడు కావాలని చెప్పి ప్రత్యేకంగా లేవి వంశం నుండి ఒక నాయకుని లేపుకొని, మోషే అయినటువంటి నాయకుని లేపుకొని అతని ద్వారా తన యొక్క ప్రజలను కాపాడుకుంటూ, వారికైతే బానిసలుగా పంపించాడేమో కానీ వారు తెలుసుకోవాలని, ఏ రంగంలో రాణిస్తారో, ఏ వృత్తిలో రాణిస్తారో, ఏ కారణం చేతనంటే తండ్రి దగ్గర పాఠాలు నేర్చుకోవడము ప్రతి కుమారుడికి అది అసాధ్యం. ఎందుకంటే తండ్రి కొడుకు మధ్య ప్రేమ ఉంటుంది, తండ్రి కూతురు మధ్య ప్రేమ ఉంటుంది. తండ్రి దగ్గర ఈ పాఠాలు కుమారుడు నేర్చుకోలేడు, కుమార్తె నేర్చుకోలేడు. కనుక ఇతరుల దగ్గరికి లేదా స్కూల్లో కానీ, మంచి మంచి ఈనాడు స్కూల్స్ ఉన్నాయి, నారాయణ అని, చైతన్య అని, మంచి మంచి ప్రైవేటు విద్యా సంస్థలు ఉంటున్నాయి, ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటున్నాయి. అయ్యో నా కొడుకు లేదా అయ్యో నా కూతురు ఈ కళాశాల చదువుకుంటే రేపు ఇలా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తండ్రి ఎంతో కలలు కానీ పిల్లలను తన దగ్గర కాకుండా, తన యొక్క నేర్పరి కాకుండా, నా పిల్లలు నాకంటే గొప్పవాళ్ళు కావాలని, నాకంటూ కొద్దిగా జ్ఞానం ఉన్నదని, నా పిల్లలు యొక్క పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కానీ పెద్ద పెద్ద కాలేజీల్లో కానీ నా పిల్లలు చదువుకుంటే పెద్ద పెద్ద చదువులు ఇక చదివించాలని చెప్పి తండ్రికి, తల్లికి లేదా ఎన్నో ఆశయాలు ఉంటాయి. ఆ చొప్పున పిల్లలు ఇంటిలో ఉంటే ఎదగలేరని, బయటి స్కూళ్ళలో, బయటి కళాశాలలో లేదా విదేశాల్లో కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, నా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పి ప్రతి తండ్రి, తల్లి కలలు కంటారు. ఆ చొప్పుననే ఇక ఇజ్రాయెల్ జనాంగాన్ని ఇక ఐగుప్తుకు బానిసలు కానీ చెప్పి మనం అనుకుంటాం. అయితే పనులు చేసుకోవడానికి వెళ్ళారేమో అనుకోవాలి, లేదా వలసకి వెళ్ళారని చెప్పి అనుకోవాలి, చదువుకోవడానికి వెళ్ళారని చెప్పి అనుకోవాలి. అలాగనుకుంటే మోషే కూడా యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క పెంపుడు కుమారుడిగా లేదా ఫరో కుమార్తె కుమారుడిగా ఆ యొక్క పెరిగి, ఆ భవనంలో, రాజభవనంలో పెరిగి, ఆ యొక్క ఫరో యొక్క దేశంలో, ఆ యొక్క ఐగుప్తు రాజు దేశంలో అక్కడున్న కళాశాలలో ఈ యొక్క మోషే చదువుకున్నట్టు కూడా మనం గమనించగలం. అక్కడ విద్యలు అన్నీ నేర్చుకున్నట్టుగా చూడగలం. కనుక ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ దేశమునకు చదువుకోవడానికి పంపించాడు, లేదా బ్రతకడానికి పనులు చేసుకోండి అని పంపించాడు తెలియదు, దేవుని మర్మం అది. కనుక వారు వెళ్ళి అక్కడ బాధలు అనుభవిస్తుంటే చూడలేక వాళ్ళు నిట్టూర్పులు విడుస్తుంటే, ఏడుస్తుంటే, మొరపెడుతుంటే, అయ్యోని బాధలు పడుతుంటే కనికరపడి ప్రత్యక్షమై మోషేను కనుకొని మోషేను బయటికి లాక్కొచ్చి రాజభవనం నుండి బయటికి తీసుకొచ్చి, మోషే వచ్చి నా ప్రజలను ఇట్లా కాపాడాలని చెప్పి దేవుడు అడిగినప్పుడు, తను తిరస్కరించినప్పుడు ఆయనను కూడా వెంటబడి వాళ్ళ అన్న తమ్ములను ప్రోత్సహించి, అహరోను మోషేను ప్రోత్సహించి నా ప్రజలను విడిపించండి, మీరు వెళ్ళండి, ఐగుప్తుకు వెళ్ళండి, నా ప్రజలను విడిపించండి, బానిసత్వం నుండి విడిపించండి అని చెప్పి ఎంతగానో వాళ్ళను ప్రాధేయపడి అడుక్కొని వాళ్ళను ఇజ్రాయెల్ యొక్క ఐగుప్తు చెర నుండి విడిపించి బయటికి తీసుకొచ్చి చూడగలం. అందుకనే ఈ మోషే విధానాలు ఎలా ఉన్నాయంటే, దేవుడు ప్రత్యక్షమై తన ప్రజలను విడిపించాలని ఆలోచన కలిగి ఉండి దేవుడు మోషేకు ఇక్కడ బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. అయ్యా, నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, నేను ఇంతకాలం రాజభవనంలో పెంచి పోషించాను,
ఏ కారణం చేతను నువ్వు 40 సంవత్సరం రాజభవన్ నుండి తప్పిపోయి మరి తిరిగి మిద్యాను ఇత్రో దగ్గరికి రఘుయేలు అనేటటువంటి అతని దగ్గరికి వచ్చి అతని యొక్క ఆధీనంలో ఉంటున్నావు. నువ్వైతే సురక్షితంగా ఉన్నావు, కానీ అక్కడనే వాళ్ళ ఆయన కూతుర్ని చేసుకొని హ్యాపీగా ఉన్నావు. కానీ నా ప్రజలైతే తప్పి తిరుగుతున్నారు, లేక ఏ విధమైన బాధలు చెరలు అనుభవిస్తుంటున్నారు. వాళ్ళకు విడుదల ప్రకటించడానికి రమ్మని చెప్పి నేను ఈ దినమున వచ్చానని చెప్పి దేవుడు ఆ దినమున మోషేకు యొక్క మండుచున్న పొదలో ప్రత్యక్షమైనట్టుగా మనం చూడగలం. ఈ దినము మనము యొక్క నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుండి 14 వరకు మనం చదువుకుంటే ఇక్కడ మండుచున్న పొదల్లో దేవుడు ప్రత్యక్షత కనపడినట్టుగా చూస్తుంటున్నాం. మోషేకు దర్శనమిచ్చి మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాం. ఏ కారణం చేతనంటే ఈ దినమున ఇక్కడ మనకు కూడా నీకు నాకు ఒక దర్శనములో దేవుడు ప్రత్యక్షత కనపరిస్తే అయ్యా అయ్యా అని చెప్పి ఇతడు మొరపెట్టినప్పుడు, లేదా తన ప్రజలు మొరపెట్టినప్పుడు, తన పిల్లలు మొరపెట్టినప్పుడు, కనుక తన పిల్లలు ఎక్కడున్నా తన ప్రజలు ఎక్కడున్నా మొరపెట్టినప్పుడు ఎవరు వెళ్తారు, నా ప్రజలను ఎవరు విడిపిస్తారు, ఎవరు కాపాడుతారని చెప్పి ఏ బోధకును పంపించాలి. ఫలానా కుటుంబంలో బాధలు ఉన్నాయి, వ్యాధులని వాళ్ళు మొరపెడుతున్నారు. అయ్యో మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు, మా కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు, ఏ రెవరెండ్ వస్తాడు, ఏ బోధకుడు వస్తాడు, ఏ కాపరి వస్తాడని చెప్పి ప్రతి కుటుంబం మొరపెడుతున్నప్పుడు ఈనాడు కూడా మన కుటుంబాల్లో కూడా మన సంఘాల్లో కూడా ఎన్ని కుటుంబాలు మొరపెడుతున్నాయి. ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని ఎన్నో సమస్యలు గుండా వెళ్తుంటున్నారు. ప్రతి తండ్రికి సమస్య, ప్రతి తల్లికి సమస్య, ప్రతి ఇంట్లో వ్యాధి బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎకనామికల్ ఎన్నో సమస్యలు బాధల్లో కొట్టుమిట్టాడుతుంటున్నారు. అలాంటి సమస్యల నుండి వాళ్ళు మొరపెడుతుంటున్నారు. ప్రభువా ప్రభువా ప్రభువా, మాకు కష్టాలు ఉన్నాయి తండ్రి, మాకు వ్యాధులు ఉన్నాయి తండ్రి, మా పిల్లలకు చదువులు తండ్రి, మా పిల్లలకు ఉద్యోగాలు తండ్రి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు తండ్రి, మా పిల్లల భవిష్యత్తు తండ్రి అని చెప్పి ఎంతగానో మొరపెట్టి ఏడుస్తుంటున్నారు. అసంటి వాళ్ళని విడిపించడానికి ఎవరు 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 వెళ్తారని చెప్పి అన్నప్పుడు ఆయన గోజాడి యొక్క మండుచున్న పొదల్లో మోషేకు దర్శనమిట్టుగా ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఆ ప్రత్యక్షతను అతను పొందుకోవడానికి ఇష్టపడుతున్నాడా ఇష్టపడతలేడన్నది మనం వాక్యంలో చూడగలం, నేర్చుకోగలం. అందరికీ తెలిసిన సత్యమేది. అతడు చెప్పినప్పుడు అతడు వినకపోగా, అయ్యా నా వల్ల కాదు, నేను మాట నేర్పరిని కాదు, నాకు నోటి మాంద్యం గలవాడను, నేను మాట్లాడలేను, నేను చెప్పిన వాళ్ళు వినరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదందరూ, దేవుడు నీతో మాట్లాడలేదందరూ, నా మాట వినరయ్యా, నువ్వు పంపిన వారినే వెళ్ళగలిగినటువంటి వారినే పంపించు అని చెప్పినట్టుగా వాక్యములు మనం చూడగలం. కనుక అప్పుడు ఆ రోజుల్లో మోషే ఒప్పుకోక వాళ్ళ అన్న సపోర్ట్తో ఒప్పుకున్నట్టుగా చూడగలం మనం. తన ప్రజలను విడిపించడానికి, ఇక్కడ కూడా మన సంఘాలను విడిపించడానికి, లేదా ప్రతి కుటుంబాన్ని విడిపించడానికి కాపరి సరైనటువంటి వాడు అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఒక కాపరిగా వెతుకుతున్నట్టుగా మనం చూడగలం. ఓ కాపరులకు ఈ యొక్క వాక్యము సరిపోయిందనుకుంటాను, లేదా వినుచున్నటువంటి ప్రజానికానికి సరిపోయిందనుకుంటాను. ఈ యొక్క వినుచున్న ప్రజానికము ఈ దినమున మొరపెడుతున్నది, అయ్యా మేము బాధలు అనుభవిస్తున్నాము, ఇరుకుల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, నరకం అనుభవిస్తున్నాము, శత్రువుల బారిన పడిపోతున్నాము, నిందల నుంచి బాధలు పడుతున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళతో బాధలు పడుతున్నాం, వేదనలు పడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో, సమస్యలతో, పిల్లలతో ఎన్నో వ్యాధులు గుండా వెళ్తుంటున్నామని చెప్పి నా ప్రజలు ప్రతి ఇంటిలో నెమ్మది లేకుండా బాధపడుతుంటున్నారు. అటువంటి ప్రజానికాన్ని ఎవరు విడిపిస్తారని చెప్పి ఈ దినమున కాపరి అయినటువంటి మోషేకు వెల్లడి చేసినట్టుగానే ఈ దినమున ఓ కాపరి నీకే ఈ దినమున బోధిస్తుంటున్నాడు. అతడు నీకు బోధించినప్పుడు, నీకు చెప్పినప్పుడు ఆ మాటను తిరస్కరించకుండా వినినట్టుగైతే మంచిగా ఉంటుంది. వినకుండా ఆనాడు మోసే తిరస్కరించినట్టు మనం చూడగలం. కనుక ఆ చొప్పున మనం కూడా నడుచుకుంటే, నాకెందుకు ఆ కుటుంబం బాగుంటే నాకెందుకు, బాగలేకపోతే నాకెందుకు, ఆ కుటుంబం మనుషులతో నాకెందుకు, ఆ కుటుంబంలో పిల్లలతో నాకెందుకు, ఎవరితో నాకెందుకు అని చెప్పి ఒక కాపరికి హెచ్చరిక చేసినట్టుగా ఉన్నది. మనం కాపరులుగా ఉంటూ, బోధకులుగా ఉంటూ, మనం చెప్పగలిగిన వాళ్ళముగా ఉంటూ చెప్పించుకునే విధానంగా వెళ్తున్నామా, లేదా నిజమైన మాటలు, దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొని దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని బోధించే వారం ఉంటున్నామా, కుటుంబాల మేలు కోరుకున్నటువంటి వాళ్ళము ఉంటున్నామా, ప్రజలను పీడిత వ్యాధి బాధల నుండి విడిపించే వారం ఉంటున్నామా, ఈ దినమున మనం గ్రహించబద్దలమైంటున్నాం.
ఓ యొక్క కాపరికి హెచ్చరిక చేస్తుంటున్నాడు. తన ప్రత్యక్షతను కనపరుస్తూ ఉంటున్నాడు. ఈ దినమున నీవే కాపరివైతే, వెనుచున్న నీవే కాపరివైతే నీకు తన ప్రత్యక్షతను కనపరుస్తుంటున్నాడు. నా ప్రజానికాన్ని విడిపించు, ప్రతి గృహాన్ని దర్శించు, ప్రతి గృహంలో ఉన్నటువంటి పీడిత వ్యాధి బాధలను విడిపించము, ఆర్థిక సమస్యలకి ఎక్కడ ప్రతి విధమైన సమస్యల నుండి విడిపించమని దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు. ఇది మన ప్రశ్న. ఓ ఒక మిత్రమా, ఓ కాపరి, ఓ యొక్క దైవజనుడా, ఈ దినమున నీ సంఘమునకు కానీ నీ మందలు కానీ ఎలాంటి బోధలు చేస్తుంటున్నావు? నీ మందలను ఏ రీతిగా మేపుతూ ఉంటున్నావు? నీ వాళ్ళకు ఏ విధమైన బోధలు చేస్తుంటున్నావు? ఏ విధమైన జాగ్రత్తలు చెప్తుంటున్నావు? నీ బంధువులకు కానీ, నీ శత్రువులు కానీ, నీ స్నేహితులకు కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ ఏ విధమైన మేలుకరమైన మాటలు చెప్తుంటున్నావు? వారిని బ్రతకనిచ్చే మాటలు చెప్తుంటున్నావా? లేదా ఏ రకంగా మాట్లాడుతుంటున్నావు? నువ్వు మేలు చేసేవాడుకుంటున్నావా? ఓ కాపరి అని చెప్పి ఈ దినమున కాపర్లకు ఇది హెచ్చరికగా ఉన్నట్టుగా మనం చూడగలం. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 27, కీర్తనలు 27. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. చాలు. ఈ రీతిగా నీ ఇరుగు పొరుగు వారు కానీ, లేదా నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ ఈ రీతిగా దేవునికి మొరపెడుతుంటున్నారు. ఇలాంటి విజ్ఞాపనలు చేస్తుంటున్నారు. ఆ విజ్ఞాపనలు చేసినప్పుడు ఓ కాపరి ఈ యొక్క మర్మములను విని నీ మందను లేదా నీ యొక్క సంఘమును, నీ కుటుంబాలను ఏ రకంగానూ విడుదల చేస్తుంటున్నావు? ఏ రకమైన ధైర్యం చెబుతుంటున్నావు? ఎలా విడిపిస్తుంటున్నావు వారి వ్యాధి బాధల నుండి? ఆయన స్పష్టంగా చెప్తుంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. వన్ థింగ్ హ్యావ్ ఐ ఆస్క్డ్ ఆఫ్ ది లార్డ్. ఒక వరం అడుగుతున్నాడు. ఆ అడిగినప్పుడు దేవుని ప్రత్యక్షత అతనికి కనబడినప్పుడు ఎవరు వెళ్తారు అతన్ని విడిపించడానికి? దేవుడు ఒక కాపరిగా నిన్ను అడిగినప్పుడు నువ్వు ఏ రీతిగా? అతడు మొరపెట్టినట్టు ఆర్తనాదాలు దేవుని సన్నిధిని చేరినాయి. ఆ మాటలు దేవుడు విని కాపురిన నిన్ను నన్ను ఈ దినమున సిద్ధపరిచి వారు మొరపెడుతున్నారు. వారి విజ్ఞాపనలు, వారి వినతలు, వారి వ్యాధి బాధలు నాకు హెచ్చరికలు చేస్తుంటున్నారు. వారిని విడిపించడానికి ఎవరు వెళ్తారని చెప్పి ఆయన ఈ దినమున నీకు నాకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఓ కాపరి, one thing have I asked of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord. దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. ప్రభువుకు మొరపెడుతుంటున్నారు, ఆర్తనాదాలు చేస్తుంటున్నారు. దీనికి కాపర్లుగా మన బాధ్యత ఏమైంటున్నది? దేవునికి నా ప్రజలను ఇరుకు ఇబ్బందులు ఉంటున్నారు, వ్యాధి బాధలు ఉంటున్నారు, విడిపించడానికి నువ్వు సమర్థుడు అని చెప్పి నీ దరి చేరాను. ఓ మోషే, నా మాటలు వినుము,
నా ప్రజలను విడిపించమని చెప్పి ఈ దినమున నీకే చెబుతున్నట్లయితే నువ్వు ఏ రకంగా విడిపిస్తున్నావు? నువ్వు కాపరి కానక్కర్లేదు. ఒకవేళ ఎదుటివాడు బాధపడుతున్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, వ్యాధి బాధల్లో వెళ్తుంటున్నప్పుడు నీవు నీ యొక్క ఎదుటి వాడిని, పొరిగింటి వాడిని, పక్కింటి వాడిని ఏ రీతిగా విడిపిస్తుంటున్నావు, ఆ బంధకం నుండి ఎలా విడిపిస్తుంటున్నావు అనేది ఈ దినమున నీకు నాకు దేవుడు చెప్పనంటున్నాడు. మన స్థితి ఏ రీతిగా ఉన్నది. కాపరి బాధ్యత అనుకుంటే కాదు, వినుచున్న మనకును ఈ బాధ్యత ఉన్నది. దేవుడు నీకు తగినంత మేలు చేసినప్పుడు, అన్ని రకాలుగా దేవుడు నీకు మేలు చేసినప్పుడు, ప్రతి సమస్య ఏ సమస్య లేకుండా ప్రభుతో నీకు సంబంధాలు మంచిగా కొనసాగుతున్నప్పుడు, నీకు ఏ విధమైన సమస్య లేకుంటున్నప్పుడు నువ్వు చెప్పగలిగిన వాడవుగా ఉంటున్నావా? చెప్పగలిగినటువంటి అమ్మగా, తల్లిగా ఉంటున్నావా? ప్రియ సంగమ, మనం అర్థం చేసుకోగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. మనం కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. పత్రికల పాఠం యాక్ట్స్ అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 6 నుంచి 10 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు ఫ్రుగియా, గలితియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి ట్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగింది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. చాలు. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ బోధించాలనో, ఎక్కడ చెప్పాలనో, ఎవరికి వినిపించాలనో, ఏ కుటుంబానికి వినిపించాలనో, ఏ సంఘానికి వినిపించాలనో తెలియపరుస్తున్నాడు. కొన్ని చోట్ల చెప్పకూడదని ఆటంకపరిచినట్టు కూడా చూడగలం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఆ భూభాగములో వాక్యం చెప్పకూడదని ఆ ఆత్మని అడ్డగించినట్టుగా మనం చూడగలం. అంటే దేవుని ప్రత్యక్షత, తన ప్రజలు, తన నామం ఎరిగినటువంటి వారు, తనను విశ్వసించేటటువంటి ప్రజలు, తన పేరు మీద ఆర్తనాదాలు చేసే ప్రజలను, ఎవరు తన పేరును చెప్పి, అయ్యా ప్రభువా మేము మొరపెడుతున్నాము, బాధల్లో ఉంటున్నామని చెప్పి ఏ ప్రజానికం మొరపెడుతుందో, తనను మొరపెట్టు ప్రజానికానికి వెళ్ళి విడిపించండి అనేటట్టుగా ఆసియా ఖండంలో చెప్పకూడదని పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచిందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. దేవుని ఆత్మ దేవుడు చెప్పినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. దేవుని ఎరగనటువంటి ప్రజనికానికి, లేదా దేవుని యొక్క ఎవరైతే ఆశిస్తారో, దేవునికి ఎవరు మొరపెడతారో వారిని విడిపించమని. రెవల్యూషన్ ఫర్ సాల్వేషన్, దేవుని రక్షణ లేదా ప్రత్యక్షత ఎవరికి అవసరం ఉంది, ఏ ప్రజానికము తన యొక్క మొరపెడుతుంటున్నారు, ఎక్కడ ఆ యొక్క ఆర్తనాదాలు వినబడుతుంటున్నాయి, ఓ ప్రభువా మేము బాధలో ఉంటున్నాము, మేము ఇరుక్కపోయినామని చెప్పి ఏ ప్రజానికమైతే మొరపెడుతుందో అక్కడికే వెళ్ళమంటున్నాడు. కనుక ఆసియా ఖండంలో అక్కడ ప్రత్యక్షత చూపించలేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసియాను దాటిపోయి త్రోయకు వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్తుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము
కలిగెను. కనుక ఆ దర్శనాన్ని బట్టి పౌలుకు దర్శనం ఇచ్చినట్టుగా చూడగలం. ఆ దర్శనం ఏదైనా మన నీకు నాకు కలిగినట్లయితే, పలానా కుటుంబం ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నది, నువ్వు వెళ్ళి వారిని విడిపించమని చెప్పి ఆ ప్రత్యక్షత నీకు కనపడినట్లయితే, ఆ దర్శన భాగ్యం నీకు కనపడినట్లయితే నువ్వు వెళ్ళి విడిపిస్తున్నావా? ఓ కుమారుడు, ఓ కుమార్తె, నువ్వేమై ఉంటున్నావు? ఆ దర్శనం నీకే కలగవచ్చు. ఈ దినమన ఎవరు నీటిలో ఉన్నారో, ఎవరు అవసరతలో ఉన్నారో, ఎవరు మొరపెడుతున్నారో, ఎవరి గురించి దర్శనం వచ్చిందో, ఆ దర్శన భాగ్యం నీకు కూడా వస్తే, ఆ దర్శన భాగ్యం పొందుకొని నువ్వు కూడా విడిపించబద్దుడవై ఉంటున్నావా? కుమారుడా, కుమార్తె, ఈ వాక్యం నీకు నాకు అందరికీ బోధించిన నాకు కూడా వర్తించనైనటువంటిది. ఎవరిని విడిపించాలి, ఎవరిని విడిపించమన్నాడు ఆనాడు మోషేతో, నా ప్రజలు వారి ఆర్తనాదులు నా సన్నిధి చేరినాయి, వారిని విడిపిస్తారా? ఎవరు వెళ్తారని చెప్పి దేవుడు నీకు దర్శనం ఇస్తుంటున్నాడు. ఈ దినమున నీవు ఆ బాధ్యత తీసుకొని విడిపించే బద్ధుడిగా ఉంటున్నావా? విడిపించే బద్ధురాలువై ఉంటున్నావా? ఓ సంగమా, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఓ దైవజనుడా, ఓ కాపరి, నీవు సిద్ధపడి ఈ దినమున ఉన్నావా? కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 32 వరకు చదువుకుందాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను. అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించి నా ఎడల నా తండ్రి అతని గణపరచును. చాలా మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడిగే వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. ఈ మర్మం మనం అర్థం చేసుకున్నట్లయితే మనం కూడా, నా మట్టుకు నేను బాగున్నాను, ఇతరులతో నాకు అవసరం లేదు అని చెప్పి స్వార్థంగా ఎవరికి వారుగా మనం ఆలోచన చేసుకోవడానికి వీలు పడదు. ఈ దినమున నువ్వు విత్తినది చచ్చితేనే కానీ అది ఫలించదు. గింజ ఒకటిగానే ఉంటుంది. అది భూమిలో విత్తినట్లయితే అది చనిపోయి మొలిచి పెద్దదై ఎంత పంట ఇస్తుందో, ఇక్కడ కూడా నీవు కూడా దేవుని యందు దేవుని దర్శనం నీకు కలిగినప్పుడు, దేవుని మర్మములు తెలిసినటువంటి ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ దైవజనుడా, ఓ కాపరి, దేవుని గురించి నీకు తెలిసినట్లయితే, దేవునిది నాకే తెలుసు, ఈ వాక్యము నాకే తెలుసు, ఈ పాటలు నాకే తెలుసు, దేవుని నీతి, దేవుని తెలివి నాకే తెలుసు, ఎవరికి చెప్పకూడదు, చెప్తే బాగుండదు, నేనే బాగుండాలని చెప్పి అనుకున్నప్పుడు, కనుక ఆయన మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఈనాడు నీవు కూడా మహిమ పొందవలసినటువంటి అవసరం నీకు లేదా? ఓ మానవుడా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ సంగమా, ఆ మహిమ పొందవలసినటువంటి గడియ నీకు నాకు లేదా? కనుక ఆ అవకాశం నీకు దొరికింది ఏదనమన. ఎవరైనా అవసరతలో ఉంటూ, అయ్యా మేము చావుబతుకులో బాధపడుతున్నాము, ఇబ్బందులో ఉంటున్నామని చెప్పి ఒకవేళ నీకు వారి కుటుంబ వివరాలన్నీ, అయ్యా నా కుమారుడు ఇట్లా, నా కుమార్తె ఇట్లా, నా భార్య ఇట్లా, లేదా నా బంధువులు ఇట్లా, నా స్నేహితులు ఇట్లా, అతడు నీకు మొరపెట్టినప్పుడు
దాన్ని అవకాశంగా తీసుకొని అతని కుటుంబాన్ని ఏడిపించేవాడు ఉంటున్నావా, లేదా అతని కుటుంబాన్ని విడిపించేవాడు ఉంటున్నావా? దర్శన భాగ్యం, మహిమ పొందవలసిన భాగ్యం, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన భాగ్యం అందించబడ్డాడు. ఆ మనుష్య కుమారుడు నీవే అయితే, ఆ కాపరివి నీవే అయితే, ఆ మంచి మనిషి నీవే అయితే, ఆ మహిమ పొందవలసిన బాధ్యత నీకు లేదా? ఈ దినమున మనం కూడా ఈ వాక్యం వినవలసిన వారము ఉంటున్నాం. ఈ బాధ్యత నీది కాదా? సాక్షాత్తు దేవుడే దర్శనం ఇచ్చి నీతో మాట్లాడినప్పుడు నీవుగా ఒంటరిగా ఉంటున్నావా? నాకెవరితో అవసరం లేదనుకుంటున్నావా? అటులనే ముగ్గురిని పిలిచి ముగ్గురికి 3 కాసులు ఇచ్చి ఎదగండి బాగుపడండి అని చెప్పి అన్నప్పుడు 2 వృద్ధి చెందారు. ఒకడు నువ్వు కఠినస్తుడవని, పెట్టని దానిని కోసేవాడవని చెప్పి, నువ్వు ఇవ్వకున్నా నీకు ఇచ్చినా అని చెప్పి వసూలు చేసేవాడవని చెప్పి, కఠినస్తుడు అని చెప్పి, నీ సొమ్ము నీకే దాచిపెట్టానని చెప్పి కఠినమైన మాట మాట్లాడినట్టుగా మనం చూడగలం. అటువంటి మాట్లాడే మాటలు నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఇదనమన్నా నీకు దర్శనం ఇచ్చాడు, నీకు తెలివి ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నువ్వు గొప్ప చదువుని చేశాడు, గొప్ప ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాడు. నువ్వు ఎవరిని కాపాడుతున్నావు? ఎవరికి రక్షణ ఇస్తుంటున్నావు? నువ్వు రక్షణ పొందుకుంటున్నావు. ఎవరిని రక్షణలోకి రప్పిస్తుంటున్నావు? ఎవరికి రక్షణ భాగ్యం కలగ చేస్తుంటున్నావు? ఎవరిని దేవుని వైపు నడిపిస్తుంటున్నావు? గ్రహించబద్దలమైంటున్నాం. ఇదనమన ఆ మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెప్పి ఆయననే నీవైతే, ఆ మనుష్య కుమారుడు నీవే అయితే, దేవుని కుమారుడు నీవే అయితే, నువ్వు ఎంత వృద్ధి చెందుతున్నావు? భూమిలో పడి నువ్వు వృద్ధి చెంది పెద్ద వృక్షమై ఎన్ని పూలు కాస్తుంటున్నావు, ఎన్ని ఫలాలు ఇస్తుంటున్నావు, ఎన్ని కుటుంబాలను వృద్ధి చేస్తుంటున్నావు. నీ వలన ఎన్ని కుటుంబాలు వృద్ధిలోకి వస్తుంటున్నాయి. నీ పేరు చెప్పుకొని అయ్యా ఆయన ప్రార్థన చేయడం వల్ల, ఆయన వాక్యం చెప్పడం వల్ల, ఆయన బోధించడం వల్ల నా కుటుంబం బాగుందని చెప్పి ఎందరూ నీ గురించి గొప్పగా చెప్పుకునేటట్టుగా చేస్తావు అని ఈ దినమున నిన్ను నన్ను ప్రశ్నలు అడుగుతుంటున్నాడు. నా చదువు నాకు భోజనం పెట్టింది, ఇంకా నాకు ఎవరు అక్కర్లేదు, నాకు జ్ఞానం ఉన్నది, తెలివి ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ఈ నేనే గొప్పవాణి, నేను నాకు గొప్ప జ్ఞానం ఉంది, నాకు మంచి కండలు ఉన్నాయి, ఎంతైనా చేయగలుగుతాను, నా కండలు, నా బలము, నా శక్తి, నా జ్ఞానము. వాళ్ళు కూడా అట్లే చేసుకోవాలా అంటే ఎవరికైనా చెప్పకుండానే ఎవరు లేరు. ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నప్పుడు తండ్రి దగ్గర అతడు నేర్చుకునేటువంటి విద్యలను బట్టి అతడు ఏ విధమైన ఎంత దూరం వెళ్తాడో అక్కడ తండ్రితో ఆరంభమైనటువంటి అక్షరము లేదా తల్లితో ఆరంభమైన అక్షరము, తండ్రి లేదా తల్లి బోధించే మాట, చెప్పే మాట ఎంత విలువైనది. ఆ విలువైన మాటను జ్ఞాపకం చేసుకుంటే నా కుమారుడు ఏమైపోతాడు, నా కుమార్తె ఏమైపోతుందని చెప్పి నేర్పే ప్రతి మాట అక్షరం కాంటి, మొదటి అక్షరం దగ్గర నుండి తెలుగు అక్షరం కానీ ఇంగ్లీష్ అక్షరం కానీ ఒక్కొక్క అక్షరాన్ని బట్టి ఆమె లేదా ఆయన తండ్రి లేదా తల్లి నేర్పించకపోతే, ఆ సౌండ్, ఆ జ్ఞానం నీకు నేర్పించకపోతే ఈనాడు నీ స్థితి ఏంటి? ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఆ తండ్రి వలన నువ్వు ఎంత నేర్చుకున్నావు, ఈనాడు నువ్వు ఎంత గనుడవైనావు. ఆ తండ్రి నీకు బోధించకపోతే నువ్వు ఈనాడు గనుడవుతావా? ఆ తల్లి నీకు బోధించకపోతే ఈనాడు గనుడవుతావా, గనురాలవైతావా? కనుక తల్లిదండ్రికి నువ్వు ఇచ్చే బాధ్యత, నీకు ఇచ్చే గౌరవమైంది. నువ్వు వృద్ధి చెంది తల్లిదండ్రి దగ్గర ఎంత విశ్వాసం పొందుకుంటున్నావు, తల్లిదండ్రి ప్రేమను ఎంత పొందుకుంటున్నావు, స్నేహితుల ప్రేమ ఎంత పొందుకుంటున్నావు, ఇతరుల ప్రేమ ఎంత పొందుకుంటున్నావు. ఈ దినమున నీ యొక్క మనస్సు ఏమైంటున్నది? నీవుగానే ఉంటున్నావా? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నదన్నప్పుడు ఆయన మహిమ పొందాల్సినటువంటి అవసరం వచ్చింది. అది నీకే వస్తే నువ్వేం చేయగలుగుతుంటున్నావు? నువ్వు నేర్చుకున్నావు, నేర్పరివైనవు, కాపరివైనవు, లేదా గొప్ప ఉద్యోగస్తుడమైనవు, గొప్ప తెలిపరురాలవైనవు, గొప్ప ఉద్యోగస్తురాలవైనవు. ఎక్కడ నేర్చుకున్నావు? ఏ గర్భం నుండి నువ్వు ఉద్భవించావు? ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు?
ఎవరి నుంచి నువ్వు వచ్చావు, ఎవరి నుంచి నువ్వు నేర్చుకున్నావు, ఎక్కడ నీకు మొదటి అక్షరం పడింది, ఎక్కడ నీకు జ్ఞానం, నీకు మాటలు నేర్పింది ఎవరు? ఆ తల్లి ఆ తండ్రి నేర్పించకపోతే నీకు ఆ మాటలు ఎక్కడి నుండి వస్తాయి? ఆ తల్లి నేర్పించకపోతే, ఇతడు నీ తండ్రి అని చెప్పి తల్లి చెప్పకపోతే, ఆకలి కొనిందని చెప్పి తల్లి పాలేకపోతే, తండ్రి నా బిడ్డకు, నా కొడుకు నాకు ఈ అవసరతనని చెప్పి ఆ తండ్రి ఆ తల్లి నీకు ఇవ్వకపోతే ఈ దినము నీ విధానం ఏమంటున్నావు? కనుక ఆ రీతిగా వృద్ధి చెందిన నీవు ఈ దినమున ఆ తల్లిదండ్రిని ఏ రీతిగా నువ్వు కాపాడుకుంటున్నావు, తల్లిదండ్రిని ఏ రీతిగా పోషించుకుంటున్నావు, ఆ తల్లిదండ్రినే కాదు లోకమును ఏ రీతిగా కాపాడుతున్నావు, నీ స్నేహితులకు ఎలాంటి సహాయం చేస్తుంటున్నావు, నీ స్నేహితులకు ఎలాంటి కృప చూపించగలుగుతుంటున్నావు, కనికరం చూపించగలిగినటువంటి వాడు ఉంటున్నావు, కుమార్తెగా ఉంటున్నావు. నువ్వు పొందుకున్నది ఇతరులకు నీ ప్రత్యక్షతను ఎలా కనపరుస్తుంటున్నావు, నీ రెవల్యూషన్ ఫర్ సాల్వేషన్, నీ గొప్పతనం ఏంటి, నీ ప్రత్యక్షత ఏంటి, నీ రక్షణ భాగ్యం ఏంటి, నువ్వు నేర్చుకున్నది, నువ్వు పొందుకున్నది, దేవుని దగ్గర నువ్వు ఏం పొందుకున్నావు, తల్లిదండ్రుల దగ్గర నువ్వేం పొందుకున్నావు, ఈనాడు నీ రక్షణ భాగ్యం ఏమై ఉంటున్నది, నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నావు అనేలా. కనుక మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. ఈనాడు నీకు నాకు మహిమ పొందవలసిన గడియ నీకు నాకు వస్తే ఎంత బాధ. మనం ఏమైతుంటున్నాం? ఆ దేవాది దేవుడు తండ్రి మాట విని తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలు కావచ్చు, ఏ రీతిగా మానవాళికి బోధిస్తుంటున్నాడు. తన సువార్తలు 4 సువార్తలు, తన వర్తమానములు, తన ఉపమానములు ఏ రీతిగా ఉంటున్నాయి, మానవులకి అందరికీ మేలుకరంగా ఉంటున్నాయా? ఆ ఉపమానంలో నీవు ఎందరికి ఉపమానం బోధిస్తుంటున్నావు, ఎవరిని రాణిస్తున్నావు, ఎవరిని బాగుపడనిస్తున్నావు, ఎవరికి రక్షణ ఇస్తుంటున్నావు, ఎవరికి కృప చూపుతుంటున్నావు, ఎవరికి కనికరం చూపుతుంటున్నావు. ఈ దినమున దేవుడు నిన్ను నన్ను ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఏ విధమైన ఆన్సర్ చేస్తుంటున్నావు? దేవుడు నీకు సర్వకృపానిధి అయించున్నాడు. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి. నీవు సర్వకృపానిధివైతే, సంపదల గనివి నీవే అయితే, నిన్ను సర్వకృపానిధిని చేశాడు, సంపదల గనిని నిన్ను చేశాడు. నీ దగ్గర సంపదల గని ఉన్నది, నీ దగ్గర గొప్ప జ్ఞానం ఉన్నది, గొప్ప బోధలు ఉంటున్నాయి. ఆ బోధలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నా వరకే ఉన్న నీ బోధలు నేనే నేర్చుకోవాలి అనుకుంటున్నావా? నీ దగ్గర ఉన్నట్టు జ్ఞానం ఎదురుగా బోధిస్తుంటున్నావు. సర్వ సంపదలు నీకు ఇచ్చాడు, నీకు భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం ఎంతవరకు ఎందరికి నువ్వు పంచుతుంటున్నావు? ఓ కుమారుడు, ఓ కుమార్తె, సకలము చేయగల నీ వైపే నా కనులెత్తి చూచెదా. కనుక నీ వైపు చూస్తుంటున్నాడు ఆయన. నేనిచ్చిన భాగ్యాన్ని, నేనిచ్చిన రక్షణను అందరికి పంచిచ్చేవాడుగా ఉంటున్నాడా, పంచిచ్చేదిగా ఉంటున్నదా? కుమార్తె, కుమారుడా, సంపదల గని నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు బాధ్యత. ఈ దినమున నీవు, నేను, మనము ఆ రక్షణ భాగ్యం, ఆ దర్శన భాగ్యం, ఆ మహిమ పొందవలసిన భాగ్యం పొందుకొని మనం ఏం చేయగలుగుతున్నాం? గ్రహించబద్దలమై ఉంటున్నాం. దైవజనమా, కుటుంబాలుగా కూడుకున్న మనము ఈ దినం మనం ఏం నేర్చుకుంటున్నాం? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడిగా వచ్చి ఉన్నట్టు నీవు మహిమ పొందవలసిన గడిగా ఈ దినమున నీకు నాకు వస్తే ఏ రీతిగా మనం మహిమ పొందగలుగుతుంటున్నాం? ఆనాడు దేవదేవుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లినట్టుగా చూడగలం. మనం ఈనాడు నీవు కూడా నువ్వు వర్ధిల్లాలంటే మనుషుల దయ్యందును వర్ధిల్లుతున్నావా, దేవుని దయ్యందును వర్ధిల్లుతున్నావా? నీ వృద్ధి ఏది? నాకు చాలుగా దేవుని దయ వచ్చింది, నాకు చాలు అనుకుంటున్నావా? కనుక నీ యొక్క శరీరములో 2 భాగములు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. 2 నీకు ఇచ్చాడు, 2 నీకు ఇచ్చాడు. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా నీకు ఇబ్బంది. అవిటి వాడిగా, అవిటి దానిగా నిన్ను హేళన చేస్తారు. 2 ఇచ్చాడు నీకు. అక్కడునే ఇక్కడ కూడా 2 దర్శన భాగ్యములు కలిగి ఉండాలి. మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి. మనుషుల మెప్పు కోరాలి. మనుషులు ఎవరు? దైవజనమే కదా.
దేవుని సంతానమే కదా, దేవుని ప్రజలే కదా. అందులో నీకు ప్రత్యేకమైన పాత్ర ఇస్తే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన ఆ పాత్ర నీకే ఇస్తే, నీవు ఎందరినీ రక్షణలోకి నడిపిస్తుంటున్నావు, ఎందరినీ సాల్వేషన్ చేస్తుంటున్నావు. ఈ దినమున మనం గ్రహించబద్దలమైంటున్నాం. దేవుడు నీకు నాకు ఈ దినమున బోధించే మర్మం ఇదే, చెప్పుచున్న మర్మం ఇదే. దీన్ని నేర్చుకొని ఇతరులకు మనము సాదృశ్యంగా నిలబడినట్లయితే ఎంత బాగు, ఎంత మనోహరం, ఎంత మేలు. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమానితుడా, ప్రతివన తండ్రి, ఈ దినమున రెవల్యూషన్ ఫర్ సాల్వేషన్ రక్షణ ప్రత్యక్షతను బట్టి నా తండ్రి మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. నా తండ్రి, ఈ దినమున నా ప్రభువా, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చించున్నది. మానవుడు కూడా తనకు కలిగిన దర్శనాన్ని తను కూడా ఎట్లా మహిమ పొందవలసి ఉన్నది తెలియపరిచిన దేవునికి స్తోత్రం. మంచి మర్మములతో మాట్లాడిన దేవునికి స్తోత్రం. మంచి మర్మములు వినిపించిన దేవునికి స్తోత్రం. విన్న వారికి, బోధించిన వారికి నీ కృప విస్తారంగా చూపించినంతగా నీ కృప కనపరచమని, ఈ ప్రార్థనంతట్లో నీ మహిమా భాగ్యం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.